మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 18వ తారీఖున ఒక యువకుడు బైక్ అదుపు తప్పి కల్వర్టుకు ఢీకొని మృతి చెందిన ఘటన పోతారం ఎస్ గ్రామంలోనైతే చోటు చేసుకుని నేషనల్ హైవే పనుల్లో భాగంగా నిర్మించినటువంటి ఒక కల్వర్టుకు ఢీకొని కేశవాపూర్ గ్రామానికి చెందినటువంటి అఖిల్ యువకుడు 24 సంవత్సరాల యువకుడైతే మృతి చెందడం జరిగింది. ఇదే కల్వర్టు వద్ద కూడా రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో కూడా గంగారపు అఖిల్ అయితే ఇక్కడికిక్కడే ఈ కల్వర్టుకు ఢీకొని అయితే మృతి చెందడం అయితే జరిగింది. ఈ కల్వర్ట్ అనేది కూడా నేషనల్ హైవే పనుల్లో భాగంగా కూడా ఈ కల్వర్ట్ను నిర్మించడం అయితే జరుగుతుంటే నిత్యం కూడా అఖిల్ వాళ్ళది అఖిలపేట మండలంలోని కేశవాపూర్ ఆయన ఒక ఉస్నాబాద్లో కూడా ఒక ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేస్తూ ఉంటాడు. అది పనిచేస్తున్న తరుణంలో రోజు కూడా నిత్యం అంటే పని ముగించుకొని ఆ ఉస్నాబాద్ నుంచి కూడా కేశవాపూర్ కూడా నిత్యం ఇదే రోడ్డు పై నుంచి ప్రయాణిస్తున్నాడు. బైక్ అదుపు తప్పడంతో కూడా ఇదే కల్వర్టుకు ఢీకొని తీవ్ర గాయాలైనటువంటి అఖిల్ ఇక్కడ లోపల ఇక్కడ కింద పడి కూడా ఇక్కడికిక్కడే కూడా ప్రాణాలు అయితే వదలడం అయితే జరిగింది. అంటే ఒక హెల్మెట్ ఉంటే మాత్రం అక్కడ అఖిల్ ప్రాణాలతో బయటపడేవాడు. అసలు హెల్మెట్ కూడా వాడకపోవడం వల్ల కూడా కొద్దిగా ఆయనకు తలకు తీవ్రమైనటువంటి గాయాలు కాగా ఇక్కడికిక్కడే మృతి చెందడం అయితే జరిగింది. అంటే చూసుకోవచ్చండి, కల్వర్ట్ని చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందంటే మా విజువల్స్ చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఎలాంటి ప్రమాద హెచ్చరికలు కూడా ఇక్కడ ఈ కల్వర్ట్ వద్ద కూడా నేషనల్ హైవే అధికారులు మాత్రం ఏర్పాటు అయితే చేయడం లేదు. అంటే ఏర్పాటు చేయలేదు. అంటే ఇక్కడ దాదాపు కొన్ని రోజులుగా కూడా ఈ నేషనల్ హైవే పనులు అనేవి కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఈ కల్వర్ట్ పనులు అనేవి కూడా పూర్తయిపోయాయి. పూర్తయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఈ కల్వర్ట్ దగ్గర ప్రమాద హెచ్చరికలు అంటే ఒక పక్కకు కూడా ఒక గుంతను తవ్వడం జరిగింది అధికారులు. ఆ గుంత ఉంది ఇక్కడ, ముందు జాగ్రత్త కూడా ముందు వెళ్ళాలని కూడా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు కూడా పెట్టకపోవడం చూడండి. అది కూడా సేమ్ పరిస్థితి. అంటే కల్వర్టుకు రెండు పక్కల కూడా ఇది పోతారమేస్ గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఇటు హన్మకొండకు కూడా నిత్యం ఇక్కడి నుంచి అయితే ప్రయాణికులు బస్సులు కానీ కార్లు కానీ నిత్యం బైక్ వాహనదారులు నిత్యం ప్రయాణిస్తూనే ఉంటారు. కానీ అధికారులు మాత్రం ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించి మాత్రం ఇక్కడ యొక్క కల్వర్ట్ వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరికలు పెట్టకపోవడంతో కూడా ఒక నిండు ప్రాణం అనేది కూడా బలైపోయిందని చెప్పుకోవచ్చు. అంటే అఖిల్ 24 సంవత్సరాలు ఉంటాడు. చిన్నతనంలోనే అఖిల్ తల్లి కూడా మృతి చెందడం అయితే జరిగింది. చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇది ఇప్పుడు మనం చూస్తే మాత్రం విజువల్స్ చూడండి. ఇక్కడ ఇది మీకు చూపించే విజువల్స్ మొత్తం కూడా ఇవి హన్మకొండకు సిద్దిపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి అంటే నిత్యం కూడా వేలాది వాహనాలు ప్రయాణిస్తూనే ఉంటాయి. చూడండి ఇటు ఈ విజువల్స్ చూసినట్టయితే మాత్రం ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఎవరైనా కూడా కొద్దిగా అదుపు తప్పితే మాత్రం ఈ యొక్క కల్వర్ట్లో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అంటే నిత్యం కూడా ఈ దారి గుంట కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది కూడా ప్రయాణిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు మాత్రం ఈ కల్వర్ట్ వద్ద ఏర్పాటు చేయకపోవడంతో కూడా నిత్యం కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రమాదం జరుగుతున్నా కూడా కొంతమంది స్వల్ప గాయాలతో కూడా బయటపడడం అయితే జరుగుతుంది. కానీ ఒక యువకుడు మాత్రం ఒక నిండు ప్రాణాలు మాత్రం బలైపోయాయని చెప్పుకోవచ్చు. అంటే అతను హెల్మెట్ పెట్టుకున్నా కూడా బాగుండేదని కొంతమంది అయితే అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే కొద్దిగా అతివేగం కూడా ఇక్కడ ఉంటుందంటే నేషనల్ హైవేగా మారిన తర్వాత కూడా రోడ్డు కొద్దిగా మంచిగా అయింది. మంచిగా అయిన తర్వాత కూడా కొద్దిగా వాహనదారులు కూడా స్పీడ్ కూడా పెంచడం జరిగింది. అంటే ఓకే వాహనదారులు స్పీడ్గా వెళ్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఎలాంటి ఈ కల్వర్ట్ల వద్ద కూడా ఎలాంటి అడ్డం అంటే వెళ్ళకుండా అంటే ఇట్లా ఇందులోకి వెళ్ళి చూస్తే మనం ఏదైనా అదుపు తప్పితే అక్కడ బైక్ చూడండి ఇట్లా వస్తున్నటువంటి బైక్ కొద్దిగా ఈ సైడ్ పండి ఇట్లా వచ్చి కూడా అటు వెళ్ళినా కూడా మనం అటు చూస్తాం. మీకు చూడండి ఆ బైకర్ అటు వెళ్తున్న తరుణంలో కూడా ఒక అదుపు తప్పింది అనుకోండి మీరు చూస్తారండి. ఇటు అదుపు తప్పితే మాత్రం లోపల వెళ్ళి డైరెక్ట్ కూడా బైక్ కానీ కారు కానీ ఇంకేదైనా కూడా డైరెక్ట్ ఇటు వెళ్ళి పడిపోతుంది అంతే. ఇక చూడండి విజువల్స్ రోడ్ హన్మకొండ రోడ్ ఆ రోడ్ నుంచి వెళ్ళి ఇట్లా ఆ కారే ఇటు వస్తున్నా కూడా ఒక ఓవర్ స్పీడ్లో ఉంటే మాత్రం డైరెక్ట్గా కూడా ఇటు ఈ కల్వర్ట్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ ఎలాంటి దీనికి అడ్డం ఎలాంటి ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోయి అందులో పడిపోవడం నీటిలోనైతే పడిపోవడం అయితే జరుగుతుంది. పడిపోయిన తరుణంలో కూడా కొంతమంది
ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, కొంతమంది గాయాలతో బయటపడుతుంది. కానీ అఖిల్ అనే యువకుడు మాత్రం ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అఖిల్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే జీవనాన్ని రోజు కూడా నిత్యం ప్రయాణించే రోడ్డు అయినా కూడా ఒక రాత్రి అర్ధరాత్రి కావడంతో కొద్దిగా చీకటి కావడంతో కూడా వర్షం పడుతున్న తరుణం కూడా ఆ కల్వర్టుకు ఢీకొనడంతో అఖిల్ అక్కడికక్కడే అయితే ప్రాణాలు అయితే వదలడం జరిగింది. అంటే ఇది ఒక కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ కొద్దిగా అందులోకి పడిపోకుండా మాత్రం ఈ యొక్క కల్వర్టును ఢీకొన్న తర్వాత చాలామంది అలా పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కల్వర్ట్ల వద్ద కూడా పూర్తిగా కూడా ఈ కల్వర్టును నిర్మించాలని కూడా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను పెట్టాలని కూడా వాహనదారులు అయితే కోరుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.